హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏదో న్యూ అప్గ్రేడ్ వచ్చిందనమాట, కొత్త అప్గ్రేడ్. సో ఇవన్నీ వచ్చాయి. సో అందుకనే ఒక మ్యాచ్ అయితే ఆడదామని ఫిక్స్ అయిపోయాను. నేనైతే ఒక మ్యాచ్ అయితే కంపల్సరీ ఆడతాను. సో ఈ కొత్త అప్గ్రేడ్ ఇంకా చాలా వీడియోస్ చేశాను అనమాట నేను, కానీ వాటిని ఎడిటింగ్ చేయాలి. కానీ వెయిట్ గైస్, ఏంటిది ఇంత బాగుంది గైస్, అసలు ఏమన్నా ఉందా గైస్? చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లేమ్ డిజైన్ ఇంకా చాలా బాగుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది గైస్, నిజంగా బాగుంది చాలా. నాకు MP40 స్కిన్ కూడా వచ్చిందనమాట ఈ మధ్యలోనే. అండ్ ఇంకా చాలా వీడియోస్ని అప్లోడ్ చేయాలి, కానీ ఎడిటింగ్ చేయాలి కానీ నాకు టైం ఉండట్లేదు, అందుకని చేయట్లేదు. అండ్ నేను మోస్ట్లీ వీడియోస్ చేయకపోవడానికి నాకుండే మెయిన్ ప్రాబ్లం తెలుసా గైస్, వీడియోస్ని ఎడిటింగ్ చేసేదానికి నా ఎడిటింగ్ అంతగా బాగుండట్లేదు. వెయిట్, ఏంది ఏదో ఫ్లాగ్స్ వచ్చాయి ఇక్కడంతా, వాటిపైన యానిమల్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఒక ఫ్లాగ్ ఏదో సింబల్స్ వచ్చాయి గైస్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఈ సింబల్స్ ఏందో నాకు అర్థం కాలేదు గైస్, మీకు తెలిసింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కానీ నాకైతే ఈ సింబల్స్ ఏందో కొంచెం కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మనం దిగే ప్లేస్ ఎంత సేఫ్గా ఉండాలంటే అంత సేఫ్గా ఉండాలి. మనం బీఆర్ ర్యాంక్ ఆడుతున్నాం, బికాస్ ఇంకొక 2 రోజుల్లో బీఆర్ ర్యాంక్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేసే కొద్ది బీఆర్ ర్యాంకే వెళ్ళిపోయి ఉండొచ్చు మేబీ, ఏమో. మనకు ఫస్ట్ వెపనే మంచి వెపన్ దొరకలేదు, బట్ ఏదో ఒక వెపన్ దొరికింది. ఇప్పుడు ఎనిమీస్ వస్తే వాళ్ళని కొట్టాలి. కానీ నా గేమ్ ప్లే అంత బాగుండకపోవచ్చు గైస్, కానీ ఏదో ఒక రోజు డెవలప్ అవుతాను. ప్రాక్టీస్ చేస్తాను, ట్రై చేస్తాను, రోజు కష్టపడతాను, హార్డ్ వర్క్ చేస్తాను. త్వరలోనే మనం కూడా డెవలప్ అవుదాం. సో ఇప్పుడైతే మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మేబీ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు, లేకపోతే నచ్చిండొచ్చు. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకని ఇక్కడంతా తిరుగుతున్నాను. ఓకే, మనకైతే MP40 దొరకలేదు, ఎక్కడ ఎత్తుకుతూనే ఉన్నాను, దొరకట్లేదు. బికాస్ MP40 నా ఫేవరెట్ గన్ అనమాట, అందుకని ఎత్తుకుతున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఫ్రీగా మనీ దొరికింది, అదే కాయిన్స్ దొరికే. వీటితో MP40 షాప్లోనే కొనుక్కోవచ్చు కదా యాక్చువల్గా, కానీ నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు షాప్ పోయి కొనుక్కునేది. అమ్ముతారా యాక్చువల్గా, వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం, కానీ ఇక్కడ ఎక్కడైనా ఎనిమీస్ ఉన్నారేమో అని నాకు డౌట్ కొడతానే ఉంది. నాకు డౌట్ అయితే ఉంది, ఎవరో నాక్ చేసాడు మనోడిని ఒకడిని. సో వాడు ఆడున్నాడు గైస్, ఆ ఇంటి లోపల ఉన్నాడు. మనం ముందు నుంచి వెళ్ళామంటే వాడికి తెలిసిపోతుంది. ఫస్ట్ వీడికి రివైజ్ చేసి మనం ముందు నుంచి పోయామంటే 101% వాడికి తెలుస్తుంది. అందుకే నేను వెనకాన్నిచ్చి పోయి కొడతా. బికాస్ మనం ముందు నుంచి పోయినామంటే మనం వస్తానంటే వాడికి తెలిసిపోతుంది. ఇంకేం చేస్తాడు, మననే తిరుక్కొని వాడు. ఇప్పుడు వెనక నుంచి పోయామంటే ఏంది ఏదో కొత్త వెపన్, కానీ నేను తీసుకోలేదు బికాస్ తెలియని వెపన్తో ఆడితే ఇక్కడైనా మ్యాచ్ అయినా పోయిందంటే ర్యాంక్ మైనస్సే. అరే వస్తాను ఒకటి, అరే పైన ఏమన్నా కొత్త పోతాడు, పోయిన వెంటనే అరే ఆ పక్క తిరగకూడదన్నా, వెనకాన్ని చూడు. అరే వెనకాన్ని చూడొద్దా, నేను వచ్చినాను. ఏదో వెపన్లు ఉన్నాయి వీడి దగ్గర, ఏదో పెద్ద పెద్ద వెపన్లు. ఏం లేదు గైస్ వీడి దగ్గర, నేనేదో మంచి వెపన్ల కోసం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను వీడి దగ్గరికి, కానీ మనం అనుకున్న వెపన్స్ రాలేదు గైస్. AC-18 వచ్చిందనమాట. ఓకే, ఇది కూడా మంచి వెపన్. సో ఇప్పుడు చూద్దాం, ఇది అవసరం లేదు మనకి. ఓకే, ఇప్పుడు లెటస్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే ఇంకొంతమంది ఎనిమీస్ రావచ్చు ఇక్కడికి, బికాస్ ఈ ప్లేస్ మిడిల్లో ఉందనుకుంటా. ఇంకొంతమంది రావచ్చు గైస్, నా గెస్ కరెక్ట్ అయితే. అండ్ నా వాయిస్ అంతగా బాగుండకపోవచ్చు, దానికి ఏమనుకోవద్దండి గైస్. ఓకే, ఇప్పుడు మనం షాప్కి వచ్చాము. షాప్లో ఏమన్నా ఉన్నాయా? MP40 లేదు గైస్, MP40 లేదు షాప్లో లేదు. ఏం చేద్దాం, ఇంకా ఏం చేయలేం కదా, దీన్ని కొనుక్కుందాం. బికాస్ దగ్గర నుంచి వచ్చే ఎనిమీస్ని దీంతో తప్పించి నేను దేంతో అంతగా బాగా కొట్టలేను. అటు కాదంటే MP40తో కొడతాం. సో గైస్, నాకు ఇంకొక మీకు ఏ కంటెంట్ ఫ్రీ ఫైర్లో బాగా నచ్చుతుందో నాకు కమెంట్ పెట్టండి గైస్, నేను చేస్తాను. ఇక్కడ
ఇక్కడెక్కడ ఎనిమీలు చూపిస్తాడు, చూద్దాం. ఇక్కడ ఎక్కడైనా ఎనిమీస్ ఉంటారా మీకు. అండ్ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ అని పైన ఒకటి పెట్టేసి ఉంటాను కదా, ఎందుకు దాన్ని అట్టే పెట్టేసి ఉంటానంటే గైస్, ఏదో ఒక నోటిఫికేషన్ అడ్డంగా వస్తుంది, అందుకని దాన్ని అట్టే పెట్టేసి. ఓకే, వీడియో కూడా హాయిగా వస్తున్నాడు అయిపోయినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం హాయిగా దీన్ని కొంచెం ఏరుకుందాం. యాడ్నిచ్చిరా రే, నువ్వెప్పుడు వచ్చినావురా నా పక్కకి? గైస్ నేను అసలు చూడలేదు, వీడిని చిన్నగా వచ్చేసినట్టున్నాడు. నా లూట్ మొత్తం ఏరుకుంటా అన్నా. అరే మీ ఇద్దరేనా ఉండేది? ఇంకా అయిపోయింది పో, మా ఇద్దరి పరిస్థితి కూడా అయిపోతుంది ఇంకా కొంచెంసేపే మేము కూడా ఉండేది. ఓకే, మళ్ళీ వీడి దగ్గర కదా, మేమిద్దరు రివై ఇచ్చేదానికి ట్రై చేస్తాం. వాడు నేను కొంచెం రివై ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. వాడు వస్తాడు, వీడి కోసమే వస్తా అన్నాడు. నాకు అది అర్థమైపోయింది. ఈ గంతో కొట్టచ్చా వాడిని? కొడదాం. ఏ పడ్రా రే, ప్లీజ్ రా రే అబ్బా, సూపర్గా కొట్టినా గైస్. అరే రారా రివై ఇద్దాం. ఓకే, అందరూ టీం వచ్చేసినారా? భలే పడింది గైస్ వాడికి షార్ట్. అది కూడా ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న వెపన్స్, కానీ మంచి వెపన్స్ గైస్. నేను ఆఫ్టర్ ఆల్ అన్నాను, సారీ గైస్, దానికి ఏమనుకోవద్దని, కానీ మంచి వెపన్స్ అన్నీ. ఓకే, లెటర్స్ మూవ్. అయ్యో అరే ఉండరా, మెడికిట్ వేసుకొని వస్తాం, మళ్ళీ వచ్చి గొడవ పడదాం. ఓయమ్మా, విడొద్దు ఇటు దాముకొని వేసుకుందాం. ఈ ఇంట్లో నేను దాముకొని ఉంటా, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ ఇంట్లో దాముకొని ఉంటా బయదవే నేను మళ్ళీ. అబ్బాయి అరే కాసేపు ఉండొచ్చు కదరా, నేను ఏమన్నా చేశానారా? అరే నీకు ఇంకా వీడేం చేసాడో చూడాలి గేసి. వీడు రివై ఇయ్యచ్చు అనుకుంటే, అరే రే ఏందిరా ఒక్కొక్కడు ఇట్టబోతున్నాడు. ఇప్పుడు చూద్దాం వీడు ఏమన్నా చేస్తాడా. అందరూ అయిపోయినారు రా, వీడు ఒక్కడే గైస్. రే గుమ్మడి పోరా, రివైరా రే గైస్. వీడు రివై వేయలేదంటే మ్యాచ్ ఆడుతో అయిపోయింది, మ్యాచ్ అయిపోతుంది. వాడిని ఎందుకు కిలికేది ఇప్పుడు? నేను కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తున్నాను రివై ఇస్తాడేమో అని, కానీ ఇట్లా ఎందుకు చెప్పు? రివైల్ పోట్లో హాయిగా పోయి నిలబడవచ్చు కదా, టీం వచ్చినా కానట్టు ఎట్ట పడితే తిరుక్కోవచ్చు కదా. అవసరమే 100% వీడికి ఇది అవసరమే. వాడు ఇప్పుడు గట్టిగా ఏదైనా మంచి వెపన్ ఉంటే లేపుతాడుగా వేసి వీడిని ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. చూద్దాం ఏమన్నా చేస్తాడా. వాడిని కొట్టేసి నాకైనా పోరా ప్లీజ్ రా రే, లేకపోతే స్క్వాడ్ మొత్తం వైప్ అవుట్ రా. అరే వీడి రాయన్ కానీ లేడు, ఎక్కడో దాముకున్నట్టున్నాడు. ఇంట్లోపలికి దొరుకుతా అన్నాడు, కానీ వాడు వల్ల ఎక్కేది కాలే. ఓకే, ఇటు పక్క నుంచి పోతా అన్నాడు. మనకు అవసరం వేసి వీడు అరే పోయి రివై వేయచ్చు కదరా రే, ప్లీజ్ రా రే, అవసరం లేదురా మనకి ఇది. అయిపోయింది. కొట్టే. సరే ఇప్పుడు అయిపోయింది. ఈయన ఒకడు పైనుంచి కొట్టినాడు. మ్యాచ్ అయిపోయింది. మనం 3 కిల్లులే కొట్టినాం, కానీ 3 కిల్లులు ఏం చేయలేం. బేఆర్ ర్యాంక్ చాలా టఫ్గా ఉంది గైస్, ఏం చేయలేం. అఫ్కోర్స్ నాకు ఇప్పుడు రిక్వెస్ట్లు రాకూడదు, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా నేను కొన్ని క్యారెక్టర్స్ని ఫ్రీగా వాడుకోవచ్చు. ఇంకా బై ద వే కొత్త క్యారెక్టర్ వచ్చిందంట కదా, నేను అసలు చూడలేదు. కొత్త క్యారెక్టర్ వచ్చింది, ఇంకా చూసుకోవచ్చు. సిఎస్ ర్యాంక్ కూడా చాలా రోజులైతే ఉంటుంది, ఇంకా మనం ఆడుకోవచ్చు హాయిగా సిఎస్ని. ఓకేనా, హానా స్కోర్ తక్కువగా ఉంది. రీజన్ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ బయటకు వచ్చాను. ఎందుకు అంటే ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం వల్లనే బయటకు వచ్చాను. వీడెవడో కొత్త క్యారెక్టర్. సరే మనకెందుకులే, మనం ఇప్పుడు పోయి ఈ మ్యాచ్ స్టార్ట్ అయితే మనం మ్యాచ్కి వెళ్ళిపోదాం గైస్ హాయిగా. ఇది స్టార్ట్ అయ్యేదే పెద్ద కష్టం గైస్. నాకు ఎమోట్లు వచ్చాయి, మనం గిల్ చూసుకోవచ్చు. అట్ట కష్టపడతా అన్నాం. సో త్వరలోనే ఒక అప్గ్రేడ్ ఇస్తాను నా గిల్లోకి. ఎవరినైనా మన సబ్స్క్రైబర్స్లో జాయిన్ చేయించుకుంటాను. ఇంకొక మ్యాచ్ అయితే ఆడుతున్నాం. సో ఈ మ్యాచ్ మనం ఎలాగైనా కొడతాం గైస్, వాళ్ళు ఎట్టైనా కొడతాం, కన్ఫామ్ కొడతాం. అండ్ ఈ సండే గైస్, ఈ సండే ఏదైతే ఉందో, ఈ సండే వచ్చేసరికి నేను ఎట్టో ఒకటి కష్టపడి ఎడిటింగ్ చేసి మిగిలిన వీడియోస్ అన్నిటి కూడా అప్లోడ్ చేస్తాను గైస్. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి వాటికి వీటికి. అవి ఎప్పుడుదో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాల్సింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నేను.
ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరందరూ పోయి సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు మంచి సపోర్ట్ వస్తుంది. ఏందిరా ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక మంచి ప్లేస్ని పిక్ చేసుకొని దిగాలి. యాక్చువల్గా దింపేది ఏం కాదు, ఏదో ర్యాండమ్ ప్లేయర్, చూద్దాం ఎక్కడ దింపుతాడు నన్ను అని. ఓకే, అందరూ అన్ఫాలో కొట్టాడు, ఒకడు అన్ఫాలో కొట్టేసాడు, ఒక పీసీ ప్లేయర్ కొట్టున్నాడు. మనకెందుకు గైస్, మనది మన ఫోకస్. పీసీ ప్లేయర్ అయినా ఉండి, ఏ ప్లేయర్ అయినా ఉండి, నేనైతే మొబైల్ ప్లేయర్, అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే, చూసుకున్నట్టయితే పీక్లో దింపుతున్నాడు. ఓయమ్మా, ఏంది గైస్ ఇంతమంది వస్తున్నారు, ఖచ్చితంగా నన్ను ఫినిష్ ఆఫ్ చేస్తారు, దిగిన వెంటనే వేసేస్తారు గైస్, నో డౌట్. నేను పక్క పోయి మూలు దిగాలి, లోపలికి కొంచెం ముందర దిగాలి, లేకపోతే నన్ను అప్పుడే వేసేస్తారు, పండబెడతాడు ఇక్కడే. అయ్యో, వాడి దగ్గర గన్ ఉంది, పారిపో, గనెత్తుకో. ఇంకోటి ఇప్పుడు రాడ్రా కొంచెం. ఇప్పుడు నాకు ఒక్కొక్కడు కనపడండి, ఒక్కొక్కడు కనపడద్దండి, గుంపుగా కనపడద్దండి, ఒక్కొక్కడు. ఒక్కొక్కడు రా. అరే ఏ గన్తో కొట్టినాడు, వాడికి డ్యామేజ్ అయిందా? త్వరగా నాకు, ఏ గన్తో కొట్టినావురా, ఏ గన్తో కొట్టినావు? ఓకే దీంట్లో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, కానీ నువ్వు రివే ఇస్తావారా ప్లీజ్ రా, రివే ఇయ్యండిరా, ఒకడైనా నాకు రివే ఇవ్వండి ప్లీజ్. ఇంకొక మ్యాచ్ ఉంది గైస్, ఆ మ్యాచ్లో నేను 4 సార్లు రివే ఇచ్చిన, ఒక్కరు కూడా నాకు వీళ్ళు చేసిన గైస్. ఓకే, మనవాడు చుట్టూ ఎనిమీస్, నేను పోయి ఏదో ఒకటి కొంచెమైనా సపోర్ట్ ఇవ్వాలంటే మనవాడు అంటే ర్యాండమ్ ప్లేయర్ అనమాట, నాకు వాడికి సంబంధం కూడా లేదు, జస్ట్ గేమ్ కోసం. ఓకే, టీం కాబట్టి అలానే ఆడాలి. ఓకే, వాడి దగ్గర ఫుడ్, ఇప్పుడు మనం పోయి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, సపోర్ట్. అయ్యో, ఎవడో కొడతాడే, ఏ పక్కరా రే నిన్ను నమ్ముకొని వస్తే కదరా వీడికి, నువ్వే నాకు అయిపోతే. రే మిస్ అవ్వద్దురా ప్లీజ్ రా, నాకు కిల్లు దొరకాలిరా ప్లీజ్ రా. రే ఎందుకురా ఇట్లా చేస్తారు రే, నాకు అర్థమే కాదురా. సరే పోయింది. నువ్వు గ్లోవల్ నుంచి బయటికి రావా, నన్ను రమ్మంటావా? లేదు, వాడాడు గ్లోవల్ నుంచి. అప్పుడు ఈ పక్క ఈ ఉండేదానికంటే ఆ పక్క ఎవరో ఫైరింగ్ చేసుకుంటాడు, మనం పోతే పోలే. ఇక్కడ దాముకుందామా? ఏంది మెడికిట్ వేసుకుంటా అన్నావు, అయిపోయినావు. ఒక కిల్ సక్సెస్ఫుల్గా వచ్చేసిందో, మెడికిట్ వేసుకునే టైం వచ్చేసింది. రే నా పక్కన దిగద్దురా దయచేసి, దండం పెడతా. నా పక్కనే దిగాలరా నువ్వు వచ్చి ఇక్కడ నీకు స్పేస్ అనేది కనపడలే కదా. మళ్ళీ వేట్ చేసినారు. ఎంత మంచి టీమ్మేట్స్ గైస్. ఓకే, ఇప్పుడు మనం దిగిన వెంటనే వెపన్స్ ఎత్తుక్కోవాలి, అండ్ ఇంకొకసారి నాకు కూడా కాకూడదు గైస్, బికాస్ ప్రతిసారి వాళ్ళు ఇచ్చే రివే ఇస్తున్నారని మనం నాకైతే అది బాగుండదు. కాబట్టి ఇప్పుడు పోయి వెపన్ ఎత్తుక్కోవాలి, ఏరుకునేది. ఓకే, ఇప్పుడు పోయి వెపన్ని ఎత్తుక్కోవచ్చు. కింద దిగేసినాం కాబట్టి నాకైనా వెపన్ దొరికితే బండి, మంచి వెపన్. అప్పుడే ఒక నాక్ అయ్యండి, అప్పుడే అంటే చాలా సేపు అయింది గేమ్ స్టార్ట్ అయ్యి. ఏంది అక్క కూడా అవుతానే ఉన్నాడు. అదే నాకు ఒక్కొక్క వెపన్ దొరుకుతుంది గైస్, MP40 మాత్రం దొరకలేదు గైస్ ఈ మ్యాచ్లో. అండ్ ఇంకోటి ఏమో తెలుసు గైస్, నాకు ఎవరైనా మీలో ఎవరికైనా మంచి టిప్ తెలుసుంటే మెడికిట్ ఎక్కడ దాంకొని వేసుకోవాలని నాకు చెప్పండి గైస్. కొంచెం ఎటుపక్క వేసుకున్నా, నేను మెడికిట్ వేసుకునే గ్యాప్లోనే నన్ను ఎనిమిది వచ్చి కొడతాడు గైస్. నేను మెడికిట్ ఫుల్ హెల్త్తో ఉన్నప్పుడు రా అంటే అప్పుడు రాడు, అప్పుడు ఖచ్చితంగా రాడు. ఎందుకంటే అప్పుడు నేను వాళ్ళని వేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఫినిష్ ఆఫ్ చేసే ఛాన్స్. ఇప్పుడు మనం అక్కడ ఆ విలేజ్కి వెళ్ళిపోదాం, అదే మన నేరుగా ఉండేదానికి. అంతకుముందు ఈ ఇంట్లో ఏమైనా లూట్ ఉందేమో చూసుకొని వెళ్ళిపోదాం, అంటే ఏమైనా మంచి వెపన్స్ ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. ఎలాగా ఏం లేదేంద్రా, ఏంట్రా ఈ అన్యాయం. ఓకే, ముందు ఎవరో హిట్ లిస్ట్ తీసుకున్నట్టున్నారు మా టీంలో. సో మనం వెళ్దాం, మనం కూడా సపోర్ట్ ఇద్దాం, అందరూ ఆపకే ఉన్నారు కాబట్టి. రే ఓకే, ఫైనల్గా నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒక కిల్ కొట్టాను గైస్ ఈ మ్యాచ్లో నేను, ఘోరం. సరే ఓకే, దీన్ని ఎక్స్చేంజ్ చేసుకునేది బెటర్, ఐ థింక్ సో. ఎక్స్చేంజ్ చేసుకుందాం.
ఇప్పుడు మనల్ని ఎవరో కొడతా అన్నారు. సో మనం అక్కడికి వెళ్ళిపోవాలి. నీ దగ్గర ఫుట్టు అక్కడ ఎవరో ఒక ఎనిమి, వాడిని పోయి ఫినిష్ ఆఫ్ చెయ్యి. రే దొరకరా అబ్బా ఏమన్నా దొరికినాడు కదా. సెకండ్ కిల్ కంప్లీటెడ్. అరే ఎవరో కాస్తాడా, ఎవరైనా మా పెద్ద ప్లేయరా ఏమి కంపు తీసి. పెద్ద ప్లేయర్ అయితే కూడా పెద్ద ప్లేయర్ని కొడితే పెద్ద ప్లేయర్ అవుతా. ఎప్పుడు హార్డ్గా ఉంటేనే మనం కూడా కొంచెం ఇలాంటి వాటికి అలవాటు అవుతాం గైస్. ఓకే ఇప్పుడు వాళ్ళకి మనం కొట్టిద్దాం. ఉండరా మెడికిట్ వేసుకొని చేస్తా. అయ్యి ఏందో వీడేదో వేసినాడు గైస్ వీడేదో వేసినాడు. వద్దు. అయిపోయింది ఇంకేం లేదు. అయిపోయింది మ్యాచ్. ఏంది కొత్త క్యారెక్టర్ స్కిల్ ఏంటది? సో ఇంకా మిగిలింది ఒక్కడే. వాడు ఏం చేస్తాడు చూద్దాం. నా కోసం వెయిట్ చేస్తాను కదా, నేనే అయిపోతా పోరా. ఓకే ఇప్పుడు వీడు ఏం చేస్తాడు చూద్దాం. రివే పొట్టు ముందరే ఉందిరా గైస్. టీంలో ఒకడు ఉంటాడు గైస్, లాస్ట్ మినిట్లో రివే ఈయన అంటాడు గైస్. అసలు రివే స్క్వాడ్ మొత్తం వస్తావు, మమ్మల్ని ఏమన్నా చేసుకోరా. ఎండు గైస్ వీడు ఇలానే చేస్తూ ఉంటాడు. ఎవడో ఒకడు వచ్చి వెనకాన కొడతాడు. ఖచ్చితంగా వీడు నాక్ అయిపోతాడు. ఈ మ్యాచ్ ఇక్కడితో అయిపోతుంది. కావాలంటే చూడండి గైస్, మీరు చూస్తూనే ఉండండి. వీడిని ఎవరో ఒకడు వచ్చి కొడతాడు. మాకు రివే రాదు, కావాలంటే చూస్తూనే ఉండండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇప్పుడే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ చూడండి, వీడు మాకు రివే ఈడు చూడండి, కావాలంటే చూడండి పోతాడు. చూడండి వాడిపైకే పోతాడు నేరుగా. వీడు మాకు రివే ఇచ్చేసి ఆడికైనా పోయేమే వాడిని కొడతాడు. చూడు అంతే, అది అట్ట అవుతుంది ఇప్పుడు మ్యాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిందంతా నా ఒపీనియన్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు నా ఒపీనియన్స్ని పట్టించుకోవద్దండి.